ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో పాటు ప్రైవేటు ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ ఉండడం సాధారణంగా మారింది. వచ్చే జీతం నుంచి భవిష్యత్ అవసరాల కోసం కొంత పొదుపు చేసేది భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ. అయితే అత్యవసర సమయాల్లో పీఎఫ్ను పొందే సౌలభ్యం కూడా ఉంది. ఈపీఎఫ్ఓలో చేసే పొదుపుకు ప్రభుత్వం వడ్డీ అందిస్తుంటుంది. ఈ వడ్డీతో భారీగా పొదుపు లభిస్తుంది. అయితే పీఎఫ్ పొందే ఖాతాదారులు, పింఛన్దారులకు సేవలు పొందాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తాజాగా వాటిని ఈపీఎఫ్ఓ సంస్థ అన్ని సేవలను సులభతరం చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన డిజిటల్ అప్డేట్లు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా క్రియాశీల పీఎఫ్ సభ్యులు ఉన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన కార్యకలాపాలను పూర్తిగా డిజిటల్, కాగితరహితంగా మార్చడానికి ప్రధానంగా 5 మార్పులను అమలు చేసింది. ఈ మార్పులతో పీఎఫ్ కార్యాలయానికి పదే తిరగాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ దరఖాస్తులను పూరించే పని అవసరం లేదు. ఆన్లైన్లో జరిగిన మార్పులు ఇవే. కొత్త అప్డేట్లు ఇవే. ప్రొఫైల్ అప్డేట్. యూఏఎన్, యూనివర్సల్ అకౌంట్ నంబర్, ఆధార్తో లింక్ చేసినప్పుడు పేరు, పుట్టిన తేదీ, లింగం, వైవాహిక స్థితి, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి పేరు వంటి సమాచారాన్ని అప్డేట్ చేయడానికి పత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరిగింది. కంపెనీ మారితే, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ ఆటోమేటిక్గా బదిలీ జరుగుతుంది. జనవరి 15, 2025 నుంచి ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని అనుమతి అవసరం లేదు. ఉద్యోగులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడం ద్వారా పీఎఫ్ ఆటోమేటిక్గా కొత్త ఖాతాకు బదిలీ చేస్తారు. జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ చేశారు. యూఏఎన్ ఇప్పటికే ఆధార్తో లింక్ చేసి ఉంటే జాయింట్ డిక్లరేషన్ ఫారంను ఇప్పుడు జనవరి 16, 2025 నుంచి ఆన్లైన్లో సమర్పించవచ్చు. యూఏఎన్ లేని లేదా మరణించిన సభ్యులకు భౌతిక ఫారంలు తప్పక నింపాల్సిందే. పెన్షన్ చెల్లింపు వ్యవస్థ. జనవరి 1, 2025 నుంచి ఈపీఎఫ్ఓ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎన్పీసీఐ ప్లాట్ఫామ్ ద్వారా పెన్షన్ నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపుతారు. పీపీఓ ఇప్పుడు యూఎన్తో అనుసంధానించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం చాలా సులభం. అధిక ఆదాయం, అధిక సంపాదన కలిగిన వారికి పెన్షన్ నియమాలు కొత్తగా తీసుకువచ్చారు. ఈపీఎఫ్ఓ పరిమితి కంటే ఎక్కువ సంపాదించే వారికి, దాని ఆధారంగా పెన్షన్ తీసుకునే ఉద్యోగులకు అదనపు సహకారం కోసం కీలక మార్పు అమలు చేశారు. ప్రైవేట్ ఫౌండేషన్లను నడిపే కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. ఇది మొత్తం వ్యవస్థను పారదర్శకంగా చేశారు. ఈపీఎఫ్ఓ కొత్త గుర్తింపు, కొత్త మార్పులు. ఈపీఎఫ్ఓ పొదుపు పథకంగా కాకుండా ఒక స్మార్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్గా స్థిరపడింది. ఇప్పుడు పత్రాలను నింపే అవసరం లేదు. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి సేవ కొన్ని క్లిక్లతో ఆన్లైన్లో లభిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ, ఉమాంగ్ యాప్ల ద్వారా మాత్రమే మీ అప్డేట్లు చేసుకోవాలి. ఇతర వెబ్సైట్లను ఆశ్రయిస్తే తీవ్రంగా నష్టపోతారు.